వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నల్లకోట వేసుకున్న ప్రతి ఒక్కరూ లాయర్ కాదు. అవును, కోర్ట్ హాల్స్లో న్యాయస్థానాల ప్రాంగణంలో నల్లకోటు బ్యాండ్ ధరించి హడావిడి చేస్తూ కనిపిస్తే వారు చట్టం చదువున నిజమైన న్యాయవాదులు అనుకుంటే పొరపాటే కదా. అతడు ఒక నకిలీ లాయర్ కావచ్చు, లేదా దొంగ సర్టిఫికేట్తో అద్దె సుట్టుతో కోర్టులో చెలామణి అవుతున్న క్యారెక్టరైజ్డ్ మోసగాడైనా కావచ్చు. మన దేశంలో ఇలాంటి నకిలీ న్యాయవాదులు వందల్లోనూ వేలల్లోనే కాదు, ఏకంగా లక్షల్లో ఉన్నారనే నమ్మసక్యం కానీ పచ్చి నిజం ఇప్పుడు బట్టబయలైంది. దేశవ్యాప్తంగా ప్రాక్టీస్ చేస్తున్న లాయర్లలో దాదాపు 35 నుంచి 40% మంది నకిలీ వారేనని స్వయంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రా ఒక సంచలన ప్రకటన చేశారు. అసలు ఎవరి నకిలీ లాయర్లు? న్యాయ వ్యవస్థను పట్టి పీడిస్తున్న ఈ దొంగల భాగోతం ఏంటి? దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎందుకు సీరియస్ అయ్యారు? న్యాయం కోసం కోర్టు మెట్లెక్కే అభాగ్యులు, సామాన్య ప్రజల నమ్మకాన్ని కొందరు నకిలీలు నట్టేట ముంచేస్తూ ఉన్నారు. చట్టాన్ని రక్షించాల్సిన పవిత్రమైన న్యాయస్థానాలనే కొందరు దొంగ సర్టిఫికేట్లతో అపహాస్యం చేస్తూ ఉన్నారు. దేశంలో నల్ల కోట్లు, బ్యాండ్లు, రోప్స్ వేసుకొని కోర్టు కాంప్లెక్స్ల్లో తిరుగుతున్న వారిలో 35 నుంచి 40% మంది నకిలీ న్యాయవాదులేనని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా వెల్లడించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. వీరంతా చట్టబద్ధంగా ఎక్కడా లా డిగ్రీ చదవలేదని, ఎక్కడో ఒకచోట నకిలీ సర్టిఫికేట్లు సృష్టించి లేదా లక్షల రూపాయలు కుమ్మరించి దొంగ డిగ్రీలు కొనుగోలు చేసి కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్నారని ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది. కోర్టుల్లో తిరుగుతున్న ఈ నకిలీల దందాను శాశ్వతంగా అడ్డుకోవడానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కఠిన చర్యలకు కూడా ఉపక్రమించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులందరి లా డిగ్రీ సర్టిఫికేట్లను క్షుణ్ణంగా పరిశీలించే వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఈ తనిఖీలు మొదలు పెట్టగానే అసలు దొంగల గుండెలో రైళ్లు పరిగెత్తాయి. దేశంలోని మొత్తం న్యాయవాదుల్లో దాదాపుగా 40% మంది అసలు తమ వెరిఫికేషన్ ఫారాలను పూరించడానికే ముందుకు రాలేదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, తమ సర్టిఫికేట్లు నకిలీవని ఎక్కడ దొరికిపోతామో అన్న భయంతోనే వీరంతా వెరిఫికేషన్ ప్రక్రియకు దూరంగా పారిపోయారని బీసీఐ బలంగా అనుమానిస్తోంది. ఫారాలు నింపని ఈ 40% మంది ఖచ్చితంగా నకిలీ న్యాయవాదులేనని నిర్ధారించిన బీసీఐ చైర్మన్ ఈ సంచలన నివేదికను నేరుగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ దృష్టికైతే తీసుకెళ్లడం జరిగింది. ఇక ఇదే సమయంలో ఇటీవల సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేపిన కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా మూవ్మెంట్ వెనుక ఉన్న అసలు నేపథ్యాన్ని కూడా మనన్ కుమార్ మిశ్రా స్పష్టం చేశారు. గత వారం సీనియర్ అడ్వకేట్ల గుర్తింపునకు సంబంధించిన ఒక పిల్ పై విచారణ జరుగుతున్న సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ న్యాయవాదుల డిగ్రీల విశ్వసనీయతపై తీవ్ర అసంతృప్తి, అనుమానాలు వ్యక్తం చేశారు. చదువు సంధ్య లేకుండా నకిలీ డిగ్రీలు సంపాదించి నల్ల కోట్లు వేసుకుని కోర్టుల్లోకి వస్తూ యాక్టివిజం ముసుగులో వ్యవస్థలపై, కోర్టులపై దాడులు చేసే కొందరు నిరుద్యోగ యువతను ఉద్దేశించే ఆయన కాక్రోచ్ అనే పదాన్ని వాడారని మిశ్రా వివరించారు. ఈ దొంగ లాయర్ల వ్యవహారంలో బార్ కౌన్సిల్ అంత వేగంగా చర్యలు తీసుకుంటుందని తాను భావించటం లేదని, అందుకే దేశవ్యాప్తంగా ఉన్న లాయర్ల డిగ్రీల వెరిఫికేషన్ బాధ్యతను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించారని తాను తీవ్రంగా యోచిస్తున్నట్లు కూడా సీజేఐ ఆనాడే వ్యాఖ్యానించారు. మొత్తానికి న్యాయాన్ని కాపాడాల్సిన కోర్టుల్లోనే ఇంత పెద్ద ఎత్తున నకిలీలు తిష్టవేయడం ఇప్పుడు సంచలనంగా మారింది కదా. ఈ నకిలీల వ్యవహారంపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పుడు పూర్తి స్థాయిలో అలర్ట్ అయింది. నకిలీ సర్టిఫికేట్లతో న్యాయ వ్యవస్థను అపహాస్యం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న వారిని గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకునేందుకు బీసీఐ కసరత్తును వేగవంతం చేసింది. భవిష్యత్తులో కోర్టు ప్రాంగణాల్లో నకిలీల ఆటలు సాగవని హెచ్చరిస్తోంది.